అయ్యగారు ఇంతే, ఈ అయ్యగారు ఇంతే. నేను అంటాను, నీకంటే మంచిగా ఎవరైనా పాట పాడితే, వాళ్ళని ఎవరైనా అభినందిస్తే హృదయమందు సంతోషించు. నీకంటే ఎవరైనా బాగా ప్రార్థన చేస్తే, ఒకవేళ నువ్వు సరిగ్గా ప్రార్థన చేయకపోయినా బాగా ప్రార్థన చేస్తున్న వాళ్ళని చూసి హృదయమందు సంతోషించు. నీకంటే ఎవరైనా బాగా సాక్ష్యం చెప్తే, నువ్వు సాక్ష్యం సరిగ్గా చెప్పకపోతే సాక్ష్యం చెప్పిన వాళ్ళని చూసి హృదయమందు సంతోషించు. ఈరోజు సంఘాలలో ఎలాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారంటే, ఒకడు బాగా ఎదుగుతుంటే, ఒకడు బాగా ప్రార్థనలో ఆధ్యాత్మికంగా పరిచర్యలో వాడబడుతుంటే వాళ్ళని చూసి పైకి వందనాలు చెప్తారు, వందనాలమ్మ అంటారు, వందనాలు అన్న అంటారు, వందనాలు అక్క అంటారు, లోపలేమో పొల్లు గురుగుతుంటారు. తప్పు తప్పు. నీ కళ్ళ ముందు ఒక వ్యక్తి మంచిగా ఇల్లు కట్టుకున్నాడండి, మంచి మేడలో కట్టుకున్నాడండి, మంచి అందంగా కట్టుకున్నాడండి. నువ్వు తోటి విశ్వాసవే, నీ విశ్వాసే గృహప్రవేశానికి పిలిచాడు. చూడండి, ఇటు గృహప్రవేశానికి పిలిచాడు. సంఘంలో బలిపీఠం దగ్గరికి వచ్చి చెప్పాడు, వచ్చే ఈ ఆదివారం సాయంత్రం ఇల్లు గృహప్రవేశం చేస్తున్నాము, రేపు సోమవారం ఉదయం గృహప్రవేశం చేస్తున్నాము, సంగమా మీరందరూ రండి అన్నాడు. అందరు వచ్చారు. ఒక్కొక్కరు చూస్తుంటారండి ఇల్లు. అందరు నా వైపు చూడండి. పై నుండి కింద వరకు టైల్స్, వంటగదులు, బెడ్రూములు అన్నీ చూసి యాడ కొట్టేసి వచ్చి ఇంత ఇల్లు కట్టేశాడు. చూస్తా ఉండు, వీడిల్లు కొద్ది రోజుల్లోనే ఏమైపోద్దు. ఎక్కడ? మనుషులతోనా మనసులోనా? మనసులో. పైకి వందనాలన్నా, ఏముందన్నా ఇల్లు, వందనాలు చెల్లి, భలే ఉంది చెల్లి వంటగది, భలే ఉంది చెల్లి బెడ్రూము, భలే ఉంది చెల్లి టైల్స్. మనసులో ఏమో, నాకు ఇంత ఇల్లు లేదు, వీళ్ళకి ఇంత ఇల్లు వచ్చింది. మేము ఉండేదేమో రేకుల షెడ్లోనా, వీడు ఉండేదేమో మేడల్లోనా. హృదయమందు సంతోషం లేదండి. చాలా మంది వ్యసనములతో నిండిపోయారు, గర్వంతో నిండిపోయారు, కుళ్ళుతో నిండిపోయారు, కుతంత్రంతో నిండిపోయారు. పైకేమో ప్రైజ్ ద లార్డ్, పైకేమో మరణాత, పైకేమో వందనాలు, మనసులో ఏమో వీడు ఏమైపోతాడో నేను చూడాలి. అహరోను అలా లేడు. తనకంటే చిన్నవాడైన మోషేతో దేవుడు మాట్లాడాడని అహరోన్ని పిలిచి, నాతో చెప్పిన మాటలు నీతో చెప్తున్నానన్నా, నువ్వు వెళ్ళి ఇజ్రాయేలీ అంటే హృదయమందు అహరోను ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటను నాకు వర్తించుకొని చెప్తున్నాను వినండి, నా సంఘము 20 మంది కదా, నా సంఘం 20 మందే కదా. నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పాస్టర్స్ మీటింగ్కి కొన్ని సంఘాలకి నేను వెళ్తే, ఉపవాస ప్రార్థనలకి కొన్ని సంఘాలకు వెళ్తే, కొన్ని సంఘాల్లో 200 మంది ఉంటారు కదా. 200 మంది ఉన్నప్పుడు 200 మంది ఉన్న సంఘాన్ని చూసి నా సంఘం 20 మందేనని నేను ఈర్ష్య చెందకూడదు. 200 మంది సంఘాన్ని చూసి నా సంఘం 20 మందేనని నేను వ్యసన పడకూడదు. హృదయమందు సంతోషించాలి. ఇదిగో నా కళ్ళ ముందు కొన్ని మందిరాలు మందిర ప్రతిష్ఠకి సిద్ధపడ్డాయి కదండి. కొన్ని మందిరాలు మందిర ప్రతిష్ఠకి సిద్ధపడి అలంకారంగా ఉంటున్నప్పుడు, ఆ మందిరాలు దాటుకొని వచ్చేటప్పుడు నా హృదయంలో నేనేమనుకోవాలి తెలుసా? అబ్బా, ఈ మందిరం ప్రతిష్ఠ చక్కగా జరగాలి, నా మందిరం ప్రతిష్ఠ ఇదిగో ఇంతవరకు జరగకపోయినా ఈ మందిరం ప్రతిష్ఠ బాగా జరగాలని హృదయమందు సంతోషిస్తుంటానండి. నా మందిరం ఇలా లేదే అని, మందిరం బాగుందని నేను వ్యసన పడితే, నా సంఘం 20 మందేనని, వాళ్ళ సంఘంలో 200 మందని నేను వ్యసన పడితే, ఆ సేవకుడు బాగున్నాడని నేను ఇంకా బాగోలేదని నేను వ్యసన పడితే నష్టపోయేది ఎవరు? నేనే. నీ సంఘంలో నీ తోటి విశ్వాసి బాగున్నప్పుడు, నీ స్థితి బాగోలేకపోయినా అతని స్థితిని చూసి నువ్వేమవ్వాలి? హృదయమందు సంతోషించు. అతను ప్రార్థనలో, భక్తిలో, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు నువ్వు ఇంకా ఎదగలేకపోతున్నావు. ఎదుగుతున్న వాళ్ళని చూసి సంతోషించు. ఓ మాట చెప్పనా? అసలు శత్రువులు ఎక్కడో ఉండరండి, మన పక్కనే ఉంటారు, మనం ఉన్న ఊరిలోనే ఉంటారు, మన వాళ్ళు అన్న వాళ్ళే ఉంటారు. మనం ఎదిగితే మనోళ్ళే
చూడలేరు. మన కింద గుంతలు తవ్వుతూ ఉంటారు. ఇంకొక విశేషమైన మాట చెప్పన, గుంతలు తవ్వుతూ ఉంటాడు, చివరికి ఆ గుంటలో పడేది ఎవడు చెప్పండి? వాడే పడతాడు. యేసు నామమున అహరోనులో ఉన్న సంతోషించే హృదయం నీకందరికీ కలుగునుగాక. యేసు నామమున నీకు ఆ మనసు దయచేయబడునుగాక. ఇక నుండి నువ్వు శుక్రవారం ప్రార్థనకి, ఆదివారం ఆరాధనకి, కుటుంబ ప్రార్థనలకు వచ్చినప్పుడు నీవు వ్యక్తిగతంగా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తావో తెలుసా? వినిది, దేవా నేను ఎవ్వరం చూసినా నాలో వ్యసనం రాకుండా సహాయం చేయి. నా స్థితి బాగోలేకపోయినా బాగున్న స్థితిని చూచి నేను హృదయమందు సంతోషించాలి. దేవా నాలో, నా హృదయంలో, నా మనసులో ఎప్పుడు వ్యసనం రాకూడదయ్యా. నా స్థితి బాగోలేకపోయినా అవతల వాడి స్థితి బాగుండాలనే మనస్సు నాకు దయచేయ్యా అని ప్రార్థించు. నిశ్చయముగా నా దేవుడు నీ కట్టి మనసు దయచేయునుగాక, కృపగలుగునుగాక. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను నింపుటకే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను నింపుటకే. ప్రతి విజయము నీకంకితం, నా బ్రతుకే నీ మహిమార్థం. అందరూ పాడండి. లోకమంతయు దూరమైనను నన్ను చేరా తీసేదెవు, దేహమంతయు ధూళి అయినను జీవింప చేసేదెవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. దేవునికే మహిమ కలుగునుగాక. అహరోనులో ఉన్న మొదటి గుణం ఏంటి? హృదయమందు సంతోషించాలి. మనకంటే చిన్నోళ్ళు గొప్పవాళ్ళు అయినప్పుడు మనం ఏం చేయాలి? సంతోషించాలి. మనకంటే ఆర్థికంగా ఎదుట వ్యక్తి ఎదిగినప్పుడు మనం చూసి ఏం చేయాలి? సంతోషించాలి. సన్నిధిలో, సంఘ కార్యక్రమాల్లో మనకంటే చురుగ్గా వాడబడుతున్న వాళ్ళని చూసి మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఈ పని మొదలు పెట్టండి, నేర్చుకోండి, అప్పుడు మీరు చిగురిస్తారు. రెండవ గుణం ఏంటి? నిర్గమకాండం 17వ అధ్యాయం 8 నుండి. అమలీకులు వచ్చి రెఫీదీంలో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో ఏర్పరిచి వారిని తీసుకొని చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచిదిన నేను యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. చూడండి, కరెక్ట్గా 10:50 కల్లా వదులుతానండి. 11ంటికి మన ఆరాధన కంప్లీట్ అవుతుంది. 8ంటికి ప్రారంభించాం కాబట్టి ఇంకా ఎవరు టైం వైపు చూడకుండా ఉంటారని చెప్పేశారు. అది మీ దృష్టి నా మీద పెట్టండి, గడియారం వైపు పెట్టకండి. 11ంటికి వెళ్ళిపోతురులే. రెండవ గుణం ఏంటంటే మోషే, అహరోను, ఇజ్రాయేలీలు, యెహోషువ బృందం, చూడండి నా వైపు,
కొండ మీద మోషే ఏమో